హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో మీరు చూసే ఉంటారు. చూడకపోతే వాచ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట. ఏంటంటే పార్ట్ 1లో అయితే గానిగెద్దు నుంచి నూనె అనేది ఎలా ప్రిపేర్ చేయాలని ప్రాసెస్ చూపించాను అనమాట. ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట, పార్ట్ 2. ఇందులో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తారు, పెస్టిసైడ్స్ లేకుండా వాటి బదులు ఏమి యూజ్ చేస్తారు, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ బాగుండింది అనమాట. సో ఏమేమి పండిస్తారు వాళ్ళ ఫామ్ గురించి అనమాట, ఆ ఫామ్ విజిట్ ఇంకా అవన్నీ ఉన్నాయి అనమాట ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఆయుష్మాన్ ఆర్గానిక్స్ అనేది ఈ చిల్లూరుపేట నుంచి నర్సాపేట వెళ్ళే రూట్లో ఉంటుందండి. చిల్లూరుపేట నుంచి నర్సాపేటకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, నర్సాపేట నుంచి చిల్లూరుపేట వచ్చేటప్పుడు మాత్రం రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇలా బోర్డు కూడా ఉంటుందన్నమాట మెయిన్ రోడ్డు మీద. ఇలా కొంచెం లోపలికి వెళ్ళాలి, ఇలా కనిపిస్తున్నది కదా, ఇక్కడే గానిగిద్దులతోటి నూనె తీస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎలా తీస్తారు గానిగిద్దు ద్వారా నూనె అనేది, అన్ని రకాల నూనెలు అనేవి ఎలా తీస్తారనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఏమేమి నూనెలు దొరుకుతాయి అని. మీకు ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, అడ్రస్ కానీ ఏమైనా తెలియకపోతే ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారని చెప్పి ఈ క్లిప్ యాడ్ చేసి మళ్ళీ నేను ఈ అడ్రస్ అంతా వివరంగా చెప్తున్నానండి. ఇంకా మళ్ళీ ఇంకో క్లిప్ కూడా యాడ్ చేశాను, వాళ్ళు చెప్పేది, అది కూడా చూసేయండి. నమస్కారం, నా పేరు రవికుమారు. మా చిలకలూరుపేట అతి దగ్గరలో ఉన్న కావూరు లింగొంట గ్రామంలో ఒక 2 సంవత్సరాల నుంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తి సేంద్రీయ పద్ధతిలో గోవు నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా, అట్టానే మన ఆరోగ్యప్రదాయమైన ఎద్దుగానుగు నూనెలు కూడా స్టార్ట్ చేసాం ఫామ్లోనే. వచ్చే కస్టమర్లకి కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇంకా ఇంట్లో కావాల్సిన మెయిన్ ప్రధానంగా నూనెల్లో ఎక్కువ కలుషితం జరుగుతుంది. అందుకని ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఎటువంటి మిషనరీ వాడకుండా, కరెంటుతో ఉపయోగించకుండా న్యాచురల్గా మన పూర్వీకులు పాత పద్ధతిలో చేసిన ఎద్దుగానుగు నూనెలు అయితే ఇక్కడ తీయటం జరుగుతుంది. ఇగో చూస్తుంటే ఇంకైతే వాళ్ళ ఫామ్ అంతా చూసేద్దామండి. ఇక్కడే ఆవులు పెంచుతారనమాట. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆవుల్ని ఇక్కడే పెంచుతారనమాట. ఇటు ఆవు పేడ, ఆవు పంచకం కూడా యూజ్ చేసి వాళ్ళు ఫెర్టిలైజర్స్ని తయారు చేస్తారనమాట, ఇంకా ఎరువును తయారు చేస్తారు. ఇప్పుడైతే ఆవు పాలు కూడా తీసి అమ్ముతారండి, ఆవు నెయ్యి కూడా అమ్ముతారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరికిద్ది అనమాట. ఇవైతే 20 days అయిందంటండి పుట్టి, ట్విన్స్ అనమాట. ఒకటేమో బాయ్, ఒకటి గర్ల్ అనమాట. అంటే బేబీ కాఫ్స్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి, ఎంత సూపర్ క్యూట్గా ఉన్నాయంటే అంత సూపర్ క్యూట్గా ఉన్నాయి. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసాయి అనమాట. మా అమ్మాయికి యానిమల్స్ అంటే బాగా ఇష్టము. సో వాటితోటి ఆడుకుందనమాట కాసేపు అలాగా. ఇంకా రెండిటి పేర్లు అయితే సత్య, ధర్మ అంటండి. పిలవగానే ఎంత బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట దగ్గరికి. పిలిచిన మా దగ్గర భయపడతాయి, మీరంటే అలవాటు. 120 రూపాయలు చెప్పారు, 130 అన్నారు, 120 అన్నారు. ఇవి పాలు తీసి పాలు 5 కిలోలుగా అవి కూడా సరిపడుతున్నాయి. రోజు పాలు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారు, ఇంట్లోనే కావబెట్టి తోడేసి నెయ్యి తీస్తారు. అది ఈ రెండు ఇవన్నీ వీళ్ళమ్మ దగ్గర పాలు వీళ్ళమ్మ దగ్గర పాలు ఇట్లా ఆ రెండింటికే సరే. అదేలేండి, అవి ఆ రెండు తాగాలి కదా, వచ్చేదో 1.5 లీటర్లే. 2 ట్విన్స్ కదా. ఇదిగోండి, ఇదేనండి ప్యూర్ కౌగి అనమాట వాళ్ళు అమ్మేది. ఇంకా మా అమ్మ అయితే కాసేపు బాతులతోటి, కోడితోటి ఇలా ఆడుకుందనమాట. మా అమ్మకి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉంటే చాలు, ఇంకా వాటితోటి ఆడుకుంటూ ఉండిద్ది. తన హ్యాపీనెస్కి అంత ఉండదు అనమాట, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడైతే కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తారండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఆకుకూరలు పండిస్తారనమాట. మార్నింగ్ అంతా కోసారనమాట ఆకుకూరలు ఈ ప్లేస్లో పండిస్తారనమాట. రకరకాల ఒక 4-5 రకాల ఆకుకూరలు పండిస్తారంటండి ఇక్కడ. ఇంకా వాటర్ సోర్స్ కూడా ఇక్కడే ఉండిద్దండి. ఇక్కడ ఒక పెద్ద బావి ఉందన్నమాట. ఆ బావి ఉండడం వల్ల వాటర్ కూడా ఆ బావి నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట. ఊరుతూ ఉంటాయి అంట వాటర్, అవే యూజ్ చేసుకుంటారు. ఇంకా
ఇంకా వర్షపు నీరు కూడా స్టోర్ అవుతాయి కదా, అలాగా గ్రౌండ్ వాటర్ అలాగా ఇంకా ఈ పొలం ఈ ఫామ్ అన్నిటికీ అదే అనమాట. వాటర్ అయితే అక్కడి నుంచి సప్లై అవుతాయి అంట. ఇంకా ఈ ఫామ్లో ఉన్న రకరకాల చెట్లు చూపిస్తా అండి. దొండ చెట్టు అనమాట, అది ఆ తీగలు ఉన్నాయి కదా అవి దొండ చెట్లు అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి దొండ చెట్లు. ఇవైతే బొబ్బాస్కాయ చెట్లు అనమాట, పపాయ ప్లాంట్స్. ఇలాగ కొన్ని 4-5 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా 6-5 సీజన్ ప్రకారం అలాగా సీజన్ ప్రకారం కూడా వేస్తారంటండి. ఇవైతే కాకరకాయ అనమాట, ఇప్పుడే వచ్చినాయి అనమాట. కొంచెం మొలకలు కొంచెం పెద్దయ్యాయి అనమాట. కాకరకాయ చెట్లు వేశారు. వాటర్ కూడా ఇలాగా వాటర్ డ్రిఫ్టింగ్ అండి, అంటే ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది అనమాట. అలాగా సెట్ చేసుకున్నారనమాట ఫామ్లో. ఇలాగ సమ్మర్లో కూడా ఏం ప్రాబ్లం రాకుండా అవి వేర్లు అనేవి ఏమి ఎండిపోకుండా వాటర్ అనేవి ఎప్పుడు సప్లై చేస్తూ ఉండడానికి అనమాట ఇలాగా అరేంజ్మెంట్ చేశారనమాట వాటర్ కోసం. ఇవైతే వంకాయలండి, అంటే మార్నింగే వెజిటేబుల్స్ అన్నీ కోసారనమాట. సో అందుకనే కాయలు కనిపించట్లేదు. మార్నింగ్ ఆనపకాయలు, సొరకాయలు, ఇంకా బీరకాయలు ఇవన్నీ కోసారంట. మార్నింగ్ వస్తే బాగుండిద్ది అని అన్నారనమాట. ఇదైతే ఆనపకాయ చెట్టు అండి. ఇవి కూడా వంకాయ చెట్లు అనమాట. ఇవైతే మునగాకు చెట్లు అండి. మునగాకు కూడా తెలుసు కదా, మునగాకు మనకి నొప్పులకి వాటికి యూజ్ చేస్తారనమాట. మునగాకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట ఆయుర్వేదంలో. ఇవైతే బూడిద గుమ్మడికాయ చెట్లు అనమాట. బూడిద గుమ్మడికాయ తెలుసు కదా, ఈ బూడిద గుమ్మడికాయ అండి, మన నేచురల్ పద్ధతిలో పండించిన బూడిద గుమ్మడికాయ, ఎటువంటి కెమికల్స్ లేకుండా. బూడిద గుమ్మడికాయ అంటే ఇప్పుడు బజార్లో దొరికేందంటే బూడిద ఉండట్లా, ఓన్లీ కాయ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ వచ్చేసరికి మన నేచురల్ పద్ధతి బూడిద ఉంటుంది. ఇలా వైట్ బూడిద కడితే మనకి కాయ పాకానికి వచ్చినట్టు. దీంట్లో కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి కాయలో, అన్నీ రెడీ అయినాయి. పచ్చికాయ తింటే టేస్ట్ ఉండదు కదా, కాయ పండింది అంటారే, అలానే బూడిద కట్టడం వల్ల కాయ పండి పాకానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు, జ్యూస్కి వాడుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, స్వీట్ తయారు చేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ వడియాలు స్వీట్ తయారు చేసుకోవచ్చు. నాటు బెండ చెట్లు కాకపోతే కట్ చేశారు కాబట్టి ఇప్పుడు కాయలు కనిపించాయి. ఇంకా రాలా, ఇప్పుడే స్టార్టింగ్. ఇంకా కాపు రాలేదా? కాపు రాలా. మామూలు బెండ చెట్టు ఆకు ఇలా ఉండదు, మీకు చిన్నదిగా ఉంటుంది. ఇది నాటు బెండ అవటం వల్ల ఆకు చూడండి ఎంత వెడల్పుకుందో. ఆకు కానీ కాండ కానీ స్టెమ్ కానీ మంచి స్ట్రాంగ్ ఉంటుంది. దీనికి వచ్చే కాయలు కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాయి. బయట మామూలు హైబ్రిడ్ బెండ అయితే చిన్న చిన్న ఆకులు వస్తాయి, ఇంత ఆకు రాదు. ఇదైతే ఆనపకాయ చెట్టు అండి, అంటే సొరకాయ అంటారు కదా. సొరకాయలు కూడా చాలా టైప్స్ ఆఫ్ సొరకాయలు ఉంటాయండి. ఒకటి రౌండ్గా ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉండే సొరకాయలు ఉంటాయి అన్నమాట. ఇదైతే ఆనపకాయ రౌండ్గా ఉంటుంది కదా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా, అంటే బయట విన్నాను కానీ ఎప్పుడు ఆ చెట్టుని కానీ నేనైతే చూడలేదన్నమాట. ఇక్కడ ఉంది, ఈ లోపల కాయలు కనిపిస్తున్నాయి. ఉదయం కోసాం, చాలా ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. మెండైపోయింది చెట్టు. నిన్నదాకా అయితే క్లియర్గా దారి ఉంది తిరగటానికి. ఇప్పుడు వర్షం పడేసరికి గడ్డి బాగా పెరిగింది. ఇది వచ్చేసరికి నాటు సొరకాయ అండి, మన వాళ్ళు అనపకాయ అని కూడా పిలుస్తారు. ఈ సొరకాయ వచ్చేసరికి జ్యూసుల్లోకి కానీ, కూరకు కానీ, పచ్చడికి కానీ చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది, కానీ మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది నాటు సొరకాయ. అనపకాయ అని కూడా పిలుస్తుంటారు. ఉండేది అది హైబ్రిడేనండి. హైబ్రిడ్ ఉన్నాయి, వాటిలో నాటు ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి మన దగ్గర. అవి వచ్చేసరికి నాటు పొడుగ్గా వస్తాయి, బాగా వైట్ కలర్ హైబ్రిడ్ ఇస్తాం. ఇంకోటి వీటిల్లో బాటిల్ గార్డ్ అని చెప్పి, బాటిల్ గార్డ్ అని దేశవాళ రకాలు చాలా ఉన్నాయి, నాటు వెరైటీ. అంటే బాటిల్ లాగా ఉంటుంది, కొద్దిగా గెద సొరకాయ ఉంటుంది, గెదలాగా పట్టుకోవడానికి. పాతకాలంలో ఋషులందరూ ఈ బాటిల్స్లోనే ఈ సొరకాయల్లో తీసేసి వాటర్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు అంట, అందుకే బాటిల్ గార్డ్ అనేవాళ్ళు. నాటు సొరకాయలు ఎక్కువ కదా, ఆ సొరకాయల్లోనే బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు. బాటిల్స్ ఉండేవి కదా, వాటర్ బాటిల్స్. ఇదైతే అవిసాక్ చెట్టు అండి. అవిసాక్ చెట్టు ఎందుకంటే చెంపల వాపులు వచ్చినప్పుడు చెంపలకు రాస్తారు కదా, దానికోసం వెతుకుతారనమాట. చెంపల వాపులు వచ్చినప్పుడు ఈ చెట్టు అనేది రేర్గా ఉంటుందన్నమాట. ఇదైతే ఆముదం చెట్టు అనమాట. మనకు తెలుసు ఆముదం కూడా మన ఆ కాలంలో ఫ్రీ డైజెషన్కి యూజ్ చేసేవాళ్ళమాట ఆముదంని.
ఇంక ఇదైతే పపాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే నల్ల పసుపు అండి. ఇది ఆయుర్వేదంలో యూస్ చేస్తారంటే ఈ పసుపుని. ఇది మామూలు పసుపు కాదు, ఇదైతే మామూలు పసుపు అనమాట. మామూలు పసుపు ప్లాంట్ అనమాట. ఇది కింద అయితే పసుపు కొమ్ము కూడా వచ్చిందనమాట. చూడండి, చూస్తున్నారు కదా, అదే అనమాట పసుపు కొమ్ము. ఇదేనా పసుపు కొమ్ము? కుంకుమసాలి నాటు వెరైటీ అది. వచ్చింది మంచి వాసన కూడా, స్మెల్ పసుపు స్మెల్ బాగుండిద్ది. ఇలా న్యాచురల్గా పండించిన పసుపు స్మెల్ ఇంకా చాలా బాగుంది స్మెల్. కూరలో కొంచెం సరిపోతుంది, ఇంత హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది అనుకుంటా. ఇదైతే పుదీనా అనమాట. ఇంకా అయితే కొన్ని వెజిటబుల్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తా అంటే ఇక్కడ పండేవి ఏంటంటే మార్నింగ్ కట్ చేశారనమాట. ఇవన్నీ బూడిద గుమ్మడికాయలు, ఇంకా ఆనపకాయ, ఈ నేతి బీరకాయలు అనమాట, సొరకాయలు. ఇవి అంటే ఇవి నాటు అనమాట, హైబ్రిడ్వి కాదు. నేతి బీరకాయలు, వంకాయలు, ఇంకా దొండకాయలు, ఇవన్నీ అనమాట. ఇంకా వీటితో పాటు ఫ్రూట్స్ అయితే ఇంకా పపాయతో పాటు సీతాఫలము, ఇంకా జామ చెట్లు కూడా ఉన్నాయండి. వాటితో పాటు అలోవెరా ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలోవెరా ప్లాంట్స్ మనకు తెలుసు, మనకు మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయని, మన స్కిన్కి అలా యూజ్ చేస్తాం, మనం జ్యూసులు తాగుతాం. కానీ ప్లాంట్స్కి కూడా యూజ్ చేస్తారంట. ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇది అలోవెరా ప్లాంట్స్ దేనికండి? ఈ అలోవెరా వచ్చేసరికి మనం మెయిన్ ఏంటంటే ఎటువంటి కెమికల్స్ వాడడం కాబట్టి మనం కషాయాలు తయారు చేసుకోవాలి. కషాయాల్లోకి ప్రతి ఒక్క అలోవెరాలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంది. మనకు పురుగు కంట్రోల్కి బాగా ఉపయోగపడుతుంది. మనం అలానే ఈ సీతాఫలం ఆకు కూడా పురుగు కంట్రోల్కి బాగా ఉపయోగపడుతుంది. పురుగుని గుడ్లు పెట్టనీయకుండా ఆపుతుంది సీతాఫలం కషాయం. సీతాఫలం ఆకు కానీ, సీతాఫలం నూనె కానీ, గింజల నుంచి తీసే నూనె కానీ, ప్రతిదీ కూడా మనకి పురుగుని గుడ్డు పెట్టనీయకుండా, పురుగు వచ్చేసరికి గుడ్డు దశకు రానియకుండా నివారిస్తుంది. పురుగుని మనం ఈ వ్యవసాయంలో ఏంటంటే 100% పురుగుని మనం ఆఫ్ చేయలేం. దాని గుడ్డు భాగంలో 15 రోజులకు ఒకసారి గుడ్డు పెడుతుంది. పెట్టేటప్పుడు గుడ్డు ద్వారా గుడ్డు దశలోనే అంతం చేయొచ్చు. లేదంటే ఒక్కో పురుగు వచ్చేసి కనీసం ఒక 50 నుంచి 100 గుడ్లు పెడతాయి. అవి మళ్ళీ ఎక్కువైపోతుంటాయి. అలా కంట్రోల్ చేసుకోవాలంటే ప్రకృతి వ్యవసాయంలో ఏదైనా మనకి పురుగు రాకముందలే జాగ్రత్త పడాలి. పురుగు వచ్చిన తర్వాత కన్నా పురుగు రాకముందలే జాగ్రత్త పడితే బాగా రిజల్ట్ ఉంటుంది. అలానే ఈ పురుగు కంట్రోల్కి మనం ట్రాప్స్ పెడతాం. అంటే పండుగ వచ్చేసి దాంట్లో వాలిపోయింది మొగేగా, ఇక ఆ గుడ్లు పెడతానికి అవకాశం ఉండదు. అలా కొన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓ 20% అలా చేయొచ్చు. ఓ 20% అట్లా పెట్టేస్తాం ఎక్కడికక్కడ. అట్లా పెడితే వల్ల ఏంటంటే జిగురట్లు దానికి అతుక్కుపోయింది పురుగు. ఇలా న్యాచురల్ ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా 100% కవర్ చేయలేకపోయినా పురుగుల్ని కషాయాల ద్వారా ఇలా 20% ఈ బోర్డర్ క్రాప్ లాగా, బోర్డర్ వచ్చేసరికి ఆముదం వేస్తాం. ఆముదం చెట్టు ఏంది పురుగుని అట్రాక్ట్ చేస్తుంది. పురుగు రాగానే చెలోకి ఆముదం చెట్టుకి అట్రాక్ట్ అయింది. అక్కడ ఆకు వెడల్పుకుంటాం వల్ల అక్కడ ఉండి అక్కడ గుడ్లు పెడతానికి ఇష్టపడుతుంది. మన ప్రధాన పంటకి నష్టం జరగదు. అలానే మనకి ఈ 10 రకాల ఆకులు అవసరం కషాయాలకి. అది వేప, అలోవెరా కూడా దాంట్లో తీసుకుంటాం. అలోవెరా, సీతాఫలం, సపోటా, జామ, వేపాకు, గానుగాకు, అత్తాకోడళ్ళు, పిచ్చి తులసి, ఇలాంటి ఏదైనా బొప్పాయి ఆకు, ఒక 10 రకాల ఆకులన్నీ తీసుకొని ఒక రమ్ములో మురగేసేసి ఆవు పంచకంలో ఒక 4-5 రోజుల తర్వాత బాగా మురిగిపోయిన తర్వాత దానికి కషాయంలో పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పురుగుకి ఒక 10 లీటర్లకి 2 లీటర్లు కలుపుకుంటాం కషాయం. మొత్తం స్ప్రే చేసినా వేడికి ఆకులు మాడిపోతాయి. 10 లీటర్ల నీళ్ళలో 2 లీటర్లు కలుపుకొని పిచికారీ చేస్తాం. ఈ న్యాచురల్ పద్ధతిలో పండించే కూరగాయలు చాలా విలువైనవి కాబట్టి వీటిని మనం జ్యూసులుగా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అది బూడిద గుమ్మడికాయ కానీ, సొరకాయ కానీ, ఇంకోటి అలోవెరా కూడా, అలోవెరా, కాకరకాయ కానీ. అలోవెరా కూడా జ్యూసెస్ తాగుతారు, చాలా మంచిది అలోవెరా. మన దగ్గర దొరికే బెండకాయలు కూడా చాలా మంచిది. ఎందుకంటే నాటు బెండ వాడతాం మనం, సీడ్. నాడు బెండ, ప్రతి బెండలో మార్కెట్లో దొరికే బెండలో సీడ్ ఉండదు, సీడ్లెస్. ఇప్పుడు వాడే సీడ్, మనం వాడేది నాటు ఇత్తనం వల్ల సీడ్ ఉంటుంది. కాయ నిండా సీడ్ ఉంటుంది. ఆ సీడ్ ఉన్న బెండ ఏంటంటే కట్ చేసి నీళ్ళల్లో వేసుకొని ఉదయాన్నే ఆ గ్లాసు నీళ్ళు తాగినా కూడా మంచి మోకాళ్ళకి వీటికి గుజ్జు అరిగిపోయింది అంటారు. మోకాళ్ళ వాళ్ళకి బాగా గుజ్జు పడుతుంది. పెయిన్స్ రాకుండా ఉండటానికి, నొప్పులు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలా మనం ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ కూడా ఇక్కడ పండించే మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. జ్యూసులకి
ఉదయాన్నే పచ్చి కూరగాయలు సలాడ్స్లో తినడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. కొంతమంది ఉదయాన్నే క్యాబేజీ ఇవన్నీ సలాడ్స్లో కీరా అవన్నీ కూడా సలాడ్స్లో తినడానికి సొరకాయ చాలా బాగుంటాయి. అది సీజన్ బట్టి సీజన్ బట్టి ఇక్కడ మనకి ఈ సీజన్లో వచ్చేసరికి క్యాబేజీ క్యాలీఫ్లవర్ వేస్తాం ఫుల్గా. ఇప్పుడు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఈ వాతావరణానికి వస్తుంది. అదే ఎండాకాలం వేస్తే రాదు. ఎండాకాలం బెండ వేస్తాం. బెండ వంగ ఇవి ఎండాకాలం కూడా వస్తాయి. అంటే మనకి నీళ్లు వస్తుంది కాబట్టి డ్రిప్ సిస్టమ్ పెట్టేసాం. ప్రతి చెట్టు కూడా డ్రాపే పడతాయి. ఎంత నీరైతే కావాలో అంత నీరే తీసుకుంటుంది. మనకు అది ఉండటం వల్ల ఎండాకాలం కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకోవచ్చు. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో వచ్చేసరికి ప్రతి చెట్టు కాడ పాదులాగా చేసుకొని పైన మల్చింగ్ లాగా ఆ చెట్టు ఆకులే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒంటి మీద బట్టలు లేకపోతే ఒళ్ళెట్ట కాలుతుంది ఎండాకాలం, భూమికి కూడా వేర్లు కాలిపోతాయి. మనం వాటర్ పోస్తే ఎమ్మని డ్రై అయిపోతుంది. అలా మల్చింగ్ లాగా వేసుకుంటాం వల్ల మనం 3-4 రోజుల తర్వాత వాటర్ పోసినా తేమ అనేది ఉంటుంది. భూమిలో తేమ ఉండటం వల్ల అలా చుట్టూరు మల్చింగ్ వేస్తే చాలా మంచిది. ఆ చెట్టు ఆకులే చుట్టూరు వేసేడు, అదే మల్చింగ్. మల్చింగ్ ఏంటంటే ఆ చల్లదనానికి వానపాములు అవన్నీ వస్తాయి. మనకి వానపాములు ఎత్తువాంశ పైకి కిందకి రావడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ పెరిగి వేరు తొందరగా డెవలప్ అవుద్ది. వేరు డెవలప్ అయితే చెట్టు స్టాండర్డ్గా ఉంటుంది. మనకి ఫ్రాంచెస్ బాగా వస్తాయి కాబట్టి వచ్చే కాయ పిందె మీదే పోతయిద్ది, మంచి సైజు వస్తుంది. దానికి అన్ని వాల్యూస్ ఉంటాయి. అదే వేరు డెవలప్ అవ్వకపోతే పిందె మీదే కాయ రాలిపోతుంది. మనకి పుల్లటి మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. ఇది పూత దశ మీద ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినట్టయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా మజ్జిగ ద్వారా తీసుకుంటాయి. ఆ మజ్జిగ ద్వారా తీసుకుని కాయ వచ్చేసి వేపుగా పెరిగి కాయ మంచి సైజు, మంచి కలరు, మంచి రుచి కలిగి ఉంటుంది వచ్చే కాయలు మొత్తం కూడా. అదే ఎండాకాలం మజ్జిగ వాడిపోయినట్టయితే ఆ వేడికి రాలిపోతుంటాయి. కింద మీదే ఇప్పుడు 10 పూతలు వచ్చినాయి అంటే కాయలుగా రావు, ఒక 20%-30% రాలిపోతాయి. ఇలా పుల్లటి మజ్జిగ వాడినట్టయితే మనకు అలా రాలిపోకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. గో ఆధారిత వ్యవసాయంలో పుల్లటి మజ్జిగలో మంచి రిజల్ట్ ఉంటుంది. మొక్కలు వేపుగా పెరుగుతాయి. మొక్కలకు వచ్చే పూత కూడా ప్రతిదీ కాయ రూపంలో అవుతుంది. కాయ కూడా మంచి కలర్ అను సైజు వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటాయి తింటా రుచిగా. ఇదేంటంటే అండి, వాళ్ళు యూరియా అవన్నీ ఏమి యూజ్ చేయరు, న్యాచురల్గానే ఎరువు తయారు చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ గుంతలో అన్నీ వేస్తారనమాట ఎరువు తయారవ్వడానికి. ఈ గుంత దానికే అనమాట. ఇది ఎరువు ప్రిపేర్ చేసే అనమాట. దిబ్బలాగా, అంతకుముందు దిబ్బలాగా వేసేవాళ్ళు కదా, అలాగనమాట. ఈ మజ్జిగ మేడం పుల్లటి మజ్జిగ. ఇవి మజ్జిగ చేసి చక్కవంతో ఒక రాగి ముక్క వేస్తాం. రాగి ముక్క వేయటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా తొందరగా డెవలప్ అవుతుంది. పులిసిపోతాయి. పులిసి మంచి స్మెల్ వస్తుంటాయి, కళ్ళు స్మెల్ లాగా వస్తాయి, పుల్లటి స్మెల్. ఇలా ఎంత పులిస్తే అంత మంచిది. దీంట్లో ఉండే మైక్రో న్యూట్రియన్స్ మొత్తం మొక్కకి అవసరం. మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఈ పుల్లటి మజ్జిగ ద్వారా వస్తాయి. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు స్టార్ట్ చేసేది? ఇలా ఫార్మింగ్ స్టార్ట్ చేసాం 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫస్ట్ పచ్చి రొట్టె ఎరువు ఇచ్చాం మొత్తం భూమికి. ఆవు ఎరువు వేసేసి ఒక 10 ట్రక్కుల దాకా నవధాన్యాలన్నీ చల్లి ఒక 45 రోజుల తర్వాత భూమిలో కళ్ళే తిప్పేసాం. పచ్చి రొట్టె ఎరువులాగా తిప్పేస్తే మంచి బలం పచ్చి రొట్టె ఎరువు. ఇంకా స్టార్ట్ చేసాం ఫార్మింగ్. కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ మొత్తం. ఫస్ట్ సంవత్సరమే హీలింగ్ బాగా వచ్చింది మాకు. అయితే ఫస్ట్ వంకాయలు ఒక 100 కిలోల వంకాయలు పండిస్తే దాంట్లో 10 కిలోలే మంచిగా వచ్చాయి, మొత్తం పుచ్చులు వచ్చాయి. అంటే ఫస్ట్ టైం కదా, స్టార్టింగ్లో పురుగు కంట్రోల్ అవ్వాల. మన భూమి కూడా చెట్లన్నీ కూడా కెమికల్తో అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ పురుగు అనేది చిన్నగా ఈ కషాయాలు వాడగా ఒక 5-6 నెలలకు రిజల్ట్ బాగా వచ్చింది. చిన్నగా పురుగు కంట్రోల్ అయింది. ఇప్పుడు 100 కిలోల వంకాయలకు వస్తే ఒక 10 కిలోలు వస్తున్నాయి పుచ్చులు, 90 కిలోలు మంచిగా వస్తున్నాయి. ఫస్ట్లో అయితే 90 కిలోలు పుచ్చులు వచ్చాయి, మొత్తం పారబోసేవాళ్ళం. పోయటం పారబోయటం, చెట్టు కొంచెం మళ్ళీ చెట్టు కొంచితే ఆ పురుగు మళ్ళీ ఇంకో కాయకు వచ్చిందని చెట్టుకి మొత్తం కట్ చేయటం, మొత్తం పారబోయటం. ఇలా చిన్నగా ఏంటంటే భూమి కూడా నిస్సారం అయిపోయింది కాబట్టి ఇలా మజ్జిగ, జీవామృతం, ఘనజీవామృతాలు, పంచగవ్యాల ద్వారా భూమి కూడా మంచి సారవంతమైంది. సారవంతం అయిన తర్వాత ఏముంది, మనం ఎటువంటి విత్తనం వేసినా కూడా ఎటువంటి కెమికల్స్లు, వైరస్లు లేకుండా బాగా కాపు రావడం జరుగుతుంది. ఇది ఆవు పేడ, ఇది వచ్చేసరికి ఆవు పేడ పంచుతాం మేడం. జీవామృతం అంటాం కదా, ఇవే జీవామృతం. జీవామృతం అంటారండి. జీవామృతం అంటే భూమిలో ఉండే జీవరాశులకు అమృతం. భూమిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి మనకు కనపడని చిన్న కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటికి వచ్చేసరికి జీవాలన్నిటికీ అమృతం లాంటిది.
ఇవి పొయ్యిగానే ఆ చెట్లో మొదల్లో వీటి స్మెల్ చూసి ఆ చిన్న చిన్న సూక్ష్మజీవులు పైకి వస్తాయి ఇవి తినడానికి. మనకు గనక మంచి పలావ్ వండుతుంటే ఎలా స్మెల్ వస్తుందో అలా వాటికి ఈ జీవామృతం పొయ్యిగానే మంచి స్మెల్ వస్తాయి సూక్ష్మజీవులు. అవన్నీ పైకి రాగానే అవి తినడానికి ఎర్త్వామ్స్ పైకి వస్తాయి. వానపాములు పైకి వచ్చేసి 2 మీటర్ల లోపల ఉన్న వానపాములు కూడా పైకి వస్తాయి. పైకి వచ్చి తినేసి విసర్జించి వెళ్ళడం వల్ల మంచి చెట్టు ఎరువులాగా ఉపయోగపడుతుంది. మంచి ఎరువు ఆ అలా సారం భూమి సారంతో అయింది. సారం పెరగడం వల్ల మనకి వేరు కూడా బాగా డెవలప్ అయింది. ఒక 3 మీటర్ల పొడుగు వెళ్ళిద్ది వేరు వానపాములు బాగుంటే. ఇప్పుడు మనం కెమికల్స్ వాడటం వల్ల అందరూ వానపాములు అంతరించిపోయినాయి, సూక్ష్మజీవులు లేవు, వానపాములే కనపడట్లా. మన ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ ఏంటంటే ఈ జీవామృతం వల్ల వానపాములు బాగా వృద్ధి చెందుతుంటాయి. వాటి సంతానం కూడా బాగా వృద్ధి చెందిద్ది. చాలా అద్భుతంగా పనిచేసేది జీవామృతం. ఈ జీవామృతం మనం 10 కిలోలు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు పంచకం, 2 కిలోలు బెల్లం, 2 కిలోలు ఏదన్నా పిండి ద్విదళం పిండి, 2 కిలోలు పొలం గట్టున మట్టి 2 దోశలు వేసుకొని తయారు చేసుకుంటాం. వేసి ఒక 3 రోజులు ఉదయం సాయంత్రం సవ్య దిశలో తిప్పాలి. సవ్య దిశలో తిప్పడం వల్ల దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా డెవలప్ అయింది. సవ్య దిశలో తిప్పుకుంటూ ఉంటాం 3 రోజులు. 3 రోజుల తర్వాత తయారైద్ది. ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా ఇస్తాం. పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఏదైనా జీవామృతం వదిలేటప్పుడు నీళ్ళతో వదలాలి, లేదంటే వర్షం పడ్డప్పుడు ఇవ్వచ్చు. ఇంకా డైరెక్ట్ వాడితే ఏంటంటే ఆవు పేడ పంచుతాం కాబట్టి మొక్కకి దెబ్బ. ఇలా నీళ్ళల్లో కలిపి పిచికారీ చేస్తాం. వీటి గురించి చెప్పరా? ఇది వచ్చేసరికి సహజ కుంకుమ అంటే న్యాచురల్గా ఇప్పుడు పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, పసుపు కొమ్ములు తీసుకొని మనం పటికాను నిమ్మ రసంలో నానబెట్టేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసింది. మంచి సువాసన వచ్చింది. కుంకుమ పురుగు అయి పట్టదు. మనం పెట్టుకున్నా కూడా ఇప్పుడు బొట్లు పెట్టుకుంటే బయట కెమికల్ వల్ల మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఇక్కడ మొత్తం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ కుంకుమ వాడినట్టే అటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. చాలా బాగుంటుంది. ఈ పసుపు ఇది న్యాచురల్ పసుపు. ఈ పసుపు వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సహజంగా పసుపు ఏంటంటే బజార్లో దొరికేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీంట్లో ఆయిల్ పర్సంటేజ్ ఉంటుంది. ఇది ఆయుర్వేద పసుపు. కుకుమిన్ పర్సెంటేజ్ 7.57 ఉంటుంది. కుకుమిన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. పసుపు కూడా పింక్ కలర్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉండదు. ఈ మామూలు బయట పసుపు కొద్దిగా 2 స్పూన్లు వాడేది, ఇది 1 స్పూన్ వాడచ్చు. దీంట్లో ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. ఈ పసుపులో స్మెల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది పసుపు. చెరుకు బెల్లం ఇది కూడా వచ్చేసరికి చెరుకు బెల్లం. ఈ బెల్లం ఏమో మనం ఇంట్లో వాడుకోవటానికి, ఈ పిల్లలు తినడానికి ఇలా డిజైన్ చేసాం క్యూబ్స్ లాగా. ఇదేమో పంచదార బదులు పంచదార వాడకూడదని బెల్లం పొడి. టీలోకి కాఫీలోకి చాలా బాగుంటుంది. ఇవంతా నేతి బీరకాయలు అంటారు. నేతి బీరకాయలు అంటారు వీటిని. ఇది పింక్ సాల్ట్. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇప్పుడు అందరూ సముద్రం ఉప్పు వాడుతున్నారు కదా. సముద్రం ఉప్పు కాకుండా ఇది రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటే ఇది సైన్లోన హిమాలయాల్లో ఉండే కొండలు, అక్కడ ఉండే కొండలని పగలగొట్టి ఇలా సాల్ట్ లాగా వాడుకుంటాం. బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ సాల్ట్ వాడుకోవచ్చు. బీపీ రేజ్ అవ్వదు. మామూలు సాల్ట్ వాడితే ఏంటంటే బీపీ రేజ్ అవుతుంది అంటారు కదా, బీపీ రేజ్ అవ్వదు దీంట్లో. ఇంకోటి దీంట్లో మంచి ఐరన్ ఉంటుంది. ఈ సాల్ట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు అందరూ ఇది యూజ్ చేస్తున్నారు, చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇదేమో గుమ్మడికాయలు జ్యూసులకి ఇలా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన గుమ్మడికాయ జ్యూసులు తాగుతున్నారు కదా. గుమ్మడికాయ జ్యూస్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. కనీసం ఒక 100 నుంచి 150 రోగాలు తగ్గుతాయని చాలామంది జ్యూస్ వాడుతున్నారు. గుమ్మడికాయ సొరకాయ జ్యూస్కి. సొరకాయ కూడా చాలా అద్భుతం. గుమ్మడికాయ సొరకాయ కలిపి తాగితే మనం తాగని వాళ్ళకి కొద్దిగా తేనె కానీ తాటి బెల్లం కానీ వాడుకోవచ్చు. నిమ్మరసం కానీ టేస్ట్ కోసం. ఎందుకంటే చప్పగా ఉంటుంది బూడిద గుమ్మడికాయది. కాకపోతే చాలా మంచిది బూడిద గుమ్మడి. చాలామంది కస్టమర్లు జ్యూసులకి వచ్చి తీసుకెళ్తున్నారు గుమ్మడికాయలు. బజార్లో దొరికే ఏంటంటే కెమికల్ వేసి పండిస్తారు. మనం ఏంటంటే న్యాచురల్గా పండే కదా, ఇంకా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది జ్యూస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాయ. అట్టనే ఈ కాయ కోసిన తర్వాత కనీసం 10 నుంచి 15 రోజులు అయినా కూడా కుళ్ళిపోవటం ఉండదు. న్యాచురల్గా పండించి బయట కాయలు ఏంటంటే కోసిన తర్వాత మార్కెట్కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోవటం, స్మెల్ రావటం ఉంటుంది. ఇది కుళ్ళిపోదు. కాదు ఎన్ని రోజులున్నా ఇది వాడిపోయింది. కాయ వచ్చేసి వాడిపోయింది కానీ కుళ్ళిపోదు. 10 days 20 days వచ్చేసి కుళ్ళిపోయి ఫంగస్ వచ్చింది. ప్రతి కాయలో ఫంగస్ వచ్చేసి స్మెల్ వచ్చేసింది. ఇది అలా ఫంగస్ రాదు. ఇలా పండించినాయి ఏ ఐటమ్ అయినా మన దగ్గర కూరగాయలు ఏనా అవి కుళ్ళిపోవటం ఉండదు, ఫంగస్ రాదు. కాకపోతే ఎండిపోతాయి, డ్రై అయిపోతాయి.
వాడిపోయి ఒక 3-4 రోజులకి వాడిపోతాయి. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం, న్యాచురల్గా బయట పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఓ 4 రోజుల తర్వాత ఏంటంటే వాడిపోతాయి, సహజంగా వాటి గుణాన్ని కోల్పోతుంటాయి. అంతేగాని కొన్ని మార్కెట్ నుంచి తేగానే మార్కెట్లో బాగుంటాయి, ఇంటికి తేగానే ఆడ కెమికల్స్ వల్ల భలే అవపడతాయి. ఇంటికి తేగానే మొత్తం వడబడిపోవటం, కుళ్ళిపోవటం, స్మెల్ రావటం ఉంటుంది. మన దగ్గర పండించే కూరగాయలు ఏవి అలా ఉండవు, పూర్తి న్యాచురల్గా. అంటే వీటికి ఇచ్చే బలాలు వచ్చేసరికి యూరియా ఇవి వాడడం కాబట్టి, మన ఆవు పేడ పంచుతాం, న్యాచురల్ బలం కాబట్టి, ఎరువు కాబట్టి, సహజ ఎరువు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి, చూడటానికి చిన్నగా మంచి రుచిగా ఉంటాయి, మంచి పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి, అన్ని రకాలు అవైలబుల్గా లేవు, ఒక 5-6 రకాలు ఇంట్లోకి కావాల్సిన మెయిన్ బెండకాయ, దొండకాయ, వంకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బీరకాయ, పొట్లకాయ, ఏదైనా మన ఇళ్ళలోకి మెయిన్గా వాడుకునే ఒక 10 రకాల దాకా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ క్యారెట్ ఇవంటి చూసినా రాలా, సరిగా మన నేలకి సెట్ అవ్వాలా, రాలా. అందుకని చెప్పి మనకి ఇక్కడ బాగా అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఒక 10 రకాలు, ఆకుకూరలు ఒక 5-6 రకాలు, ఫ్రూట్స్ 4-5 రకాలు, పప్పాయ, జామ, సీతాఫలం, ఇలాంటి మనకు పండేవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా ఇక్కడికి వస్తే మనం తీసుకొచ్చేది, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, సాల్ట్ కాడి నుంచి ప్రతిదీ, ఆయిల్స్ కానీ, ఆర్గానిక్గా న్యాచురల్గా పండించిన రైస్ కానీ, కందిపప్పు కానీ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మన వ్యవసాయ క్షేత్రంలో మన ఇంట్లోకి కావాల్సినవి బయటికి వెళ్ళి అక్కడిక్కడ కెమికల్ కొన్ని ఐటమ్స్ ఇక్కడ వాడి కొన్ని ఐటమ్స్ బయట కొనుక్కొని ఇబ్బంది పడే కన్నా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి, ఏది ఆవాలతో సహా. ఇక్కడ పండించే ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాకుండా నూనెలే కాకుండా ఇంకా ఇక్కడ రైస్ అవన్నీ కూడా దొరుకుతాయి అంటండి, ఆర్గానిక్వి. ఇంకా వీటితో పాటు కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి చందనం సుండిపిండి సోప్ అనమాట. ఇదైతే ఫేస్కి అనుకుంటా. ఇది నెక్స్ట్ ఏమో ఇది హెయిర్ ఆయిల్ హెయిర్కి. నెక్స్ట్ ఇవి గడ్డీలు ఇవన్నీ అనమాట, పూజకి సంబంధించినవి. ఇదేమో పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట. ఇవన్నీ కౌ బేస్డ్వి అనమాట. ఇదైతే డిష్ వాషర్. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఫామ్ అయితే మొత్తం చూపించేసాయండి, ప్రోడక్ట్స్ కూడా చూపించేసాను కదా ఏమేమి దొరుకుతాయని. అందరూ రావాల్సిన ప్లేస్ అండి, అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్, మీరు కంపల్సరీగా విజిట్ చేయండి. ఇంకైతే మేము బ్యాక్ స్టార్ట్ అయ్యామండి. మధ్యలో ఇక్కడ ట్రీ హౌస్ లాగా కనిపించింది అనమాట. ఇక్కడ బటర్ఫ్లై సిటీ అని ఒక వెంచర్ ఉందనమాట, దాని ఆపోజిట్ ఇలా ట్రీ హౌస్ లాగా ఉంది. ఇంకా అది చూసి మా అమ్మాయి గొడవ చేసేసింది అనమాట, ఆపేసింది మమ్మల్ని. అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి గొడవ చేసేసింది అనమాట. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం అలాగా, కానీ చాలా బాగుందన్నమాట. గాలి బాగా వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. మరి ఎవరు కట్టించారో తెలియదు, ఆ వెంచర్ వాళ్ళు కట్టించారో మరి లేకపోతే ఇక్కడ ఏమైనా వెంచర్ వేస్తున్నారో ఎవరు కట్టించారో తెలియదు, కానీ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసాము. కాసేపు మా అమ్మ అయితే సూపర్గా ఆడుకుంది. ఇక్కడ వెళ్ళొద్దనిద్ది, ఎంతసేపటికి ఇక్కడే కూర్చుందామని గొడవ చేస్తుంది అనమాట. వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందామనిద్ది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ట్రీ హౌస్ అంటుందన్నమాట. ఇంకా అక్కడ కొంతసేపు ఉండి ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడే ఇంటికి వచ్చేసానండి. నాకైతే చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఈ వీడియో తీసి మీ అందరికి కూడా చాలా కొత్త విషయాలు నేర్పించాను అనుకుంటున్నాను అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ గానిగెద్దుల గురించి కూడా చాలా మందికి తెలియదు. ఏంటి అది చాలా పాతకాలమైన పద్ధతి అనమాట. ఇప్పుడు అంతా మిషనరీ ద్వారే కదా, ఎవరికి తెలియదు అనమాట. సో దాని గురించి కూడా చాలా మందికి తెలియజేయచ్చు అని చెప్పి నేను ఈ వీడియో తీశాను అనమాట. ఇంకా కొత్త విషయాలు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. మీకు కూడా చాలా విషయాలు తెలుసుంటాయి అనమాట. ఇదైతే నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనమాట. చాలా మంచి వీడియో తీసానన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం కదండి, ఈ కాలంలో ఏది అనేది కల్తీ లేకుండా ఏది దొరకట్లేదు అనమాట. అది ఆయిల్ దగ్గర నుంచి కానీ ఏదైనా కానీ, ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ మనకి ఏది దొరకట్లేదు అనమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ పెస్టిసైడ్స్ వాడే అనమాట మనకి పండిస్తుంది. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట, డిసీజెస్ కానీ రావడం అనేది అవుతుందన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఇదనేది ఇంకా మంచిగా అభివృద్ధి చెంది ఫుల్లీ ఆర్గానిక్ ఫార్మింగే రావాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అదే హెల్త్కి కాబట్టి. పెస్టిసైడ్స్ అనేవి చాలా హెల్త్కి మంచిది కాదండి. ఇలా క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, అందరూ ఇప్పుడు క్యాన్సర్ బాధపడతారు, ఏం అలవాట్లు లేవని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంత కొంచెమైనా మనకి పెస్టిసైడ్ మన లోపలికి వెళ్ళడం వల్ల మన లోపల జీన్స్లో చాలా చేంజెస్ వస్తాయి అనమాట. ఆ క్రోమోజోమ్స్ చేంజెస్ వల్లే గడ్డలు కానీ క్యాన్సర్ రావడం కానీ జరుగుతుంది అనమాట. మనం ఏమీ అలవాటు లేవు కదా అనుకోవడంలో ఏమీ లేదు. మనం యూజ్ చేసే ఫుడ్ని కానీ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ దాన్ని బట్టి కూడా చాలా ఉంటుందండి. సో మనం జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే,
ఆర్గానిక్ ఫార్మింగ్కి చాలా సపోర్టివ్గా ఉండాలని చెప్పి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న మనం పరిగెడుతున్న ఈ జీవితంలో మనం ఫాస్ట్గా మనం ఏంటి పరిగెడుతూ ఉన్నాం అనమాట. అంటే ఏదో ఒకటి తిన్నాంలే, ఏదో ఒకటి చేసాంలే అని కాకుండా మనం తినే దాని గురించి ఆలోచించి చేయాలన్నమాట. మనం ఏది తింటున్నాం ఏంటి అనేది, మన హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదండి. మనం హెల్తీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కాలంలో. సో ఇలాంటి వాటికి సపోర్ట్ చేయాలని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా చాలా ఒకటి కాదు, ఇంకా అన్ని ఆర్గానిక్ ఫార్మ్సే రావాలి, పెస్టిసైడ్స్ అలా యూజ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను అనమాట. అలా వచ్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అనమాట. మనం ఈ పరుగుల జీవితంలో కొంచెం అలా ఆగి ఆలోచించి మనం ఏం తింటున్నామా, లేదా మనం తీసుకున్న ఫుడ్ ఎలాంటిది, మనం ఏమి కొనుక్కుంటున్నాం అనేది ఆలోచించి చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో ఆలోచించడానికి కూడా మనకు టైం లేదనమాట. అంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాం కదా. కానీ మన హెల్త్ అనేది ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. మన హెల్తీగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం. సో మీరు కొనేది కానీ మీరు ఏదైనా చేసేది కానీ ఆలోచించండి అనమాట. ఇలా ఆర్గానిక్ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఏమైనా ఆయిల్స్ కానీ, ఏవైనా కానీ. ఇవి కాస్ట్గా ఉండొచ్చు, కానీ మనం ఈ డబ్బులు మనం హాస్పిటల్స్లో పెట్టే బదులు వీటికి పెడితే మనం హెల్తీగా ఉంటామన్నమాట. సో దీని గురించి ఆలోచించండి. మన అందరం ఆర్గానిక్ ఫార్మింగ్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే పంటలు పండించడమే గగనం అయిపోతుందండి. చాలా అనేవి ఇప్పుడు అంతా పొలాలు కూడా తీసేసి ఇప్పుడు బిల్డింగ్స్ కట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు పండించే వాళ్ళే తక్కువైపోతున్నారు. ఫ్యూచర్లో ఫుడ్ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారేమని భయం వేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్కి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనం కల్తీ లేని వాటిని యూజ్ చేయాలి, మనం వాటిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుందండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. నమస్తే.